మన ఛానల్ కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. దీని అన్బాక్సింగ్ మీ అందరి ముందే నేను ఓపెన్ చేస్తాను. నేను ఒక్కడనే ఓపెన్ చేయను, మీ అందరి ముందు కెమెరా ముందు అయితే నేను మీ అందరికి చూపిస్తూ ఓపెన్. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పక్కింటి అబ్బాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? మీరు తమ్ముడేలు చూసే వచ్చి ఉంటారు, ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. మన ఛానల్ కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో మన ఛానల్ కి అయితే అమౌంట్ అనేది వచ్చేసింది. ఎంత వచ్చింది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి. సో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఏం చేయాలి? పుట్టుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు దాకా పడిన కష్టానికి అయితే ఫలితం అయితే దక్కింది. దాని వెనకాల ఉన్న మీ అందరికీ అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండబట్టి నేను ఇంతవరకు రావడం అయితే జరిగింది. సో ఇంకా వీడియోలోకి మ్యాటర్లోకి వచ్చేస్తే, నాకు శాలరీ అనేది ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు మెయిల్ అయితే వచ్చింది. జూన్ 22 అయితే నాకు తెల్లవారు గట్ల 7 గంటలుగా టైంకి వచ్చింది అనుకుంటా. ఆ టైంకి వచ్చింది మెయిల్ అయితే వచ్చింది. శాలరీ పడింది, చెక్ చేసుకోండి అని. సో అప్పుడే వేసిన వెంటనే అయితే నాకు అకౌంట్ లోకి అయితే రాలేదు. నాకు 4 రోజులు తర్వాత అయితే వచ్చింది అమౌంట్ అనేది. అమౌంట్ వచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు మెయిల్ వచ్చిన తర్వాత 2-3 రోజులకి బ్యాంక్ కి వెళ్ళి అడిగాను. నాది SBI బ్రాంచ్. SBIకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీకు 5 వర్కింగ్ డేస్, 5 రోజుల పని దినాలలో మాత్రమే మీకు అది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సండే, సాటర్డే ఆ టైంలో మీకు హాలిడేస్ ఉండొచ్చు, బ్యాంకులో పని చేయకపోవచ్చు. సో మీకు ఆ రోజులు అయితే తీసేసి 5 రోజులు అయితే మీకు వర్కింగ్ డేస్ లో అయితే మీకు రావడం జరుగుతుందని అయితే చెప్పారు. సో నేను సరే వస్తుందిలే అని చెప్పేసి వచ్చేసాను. సరిగ్గా 4 రోజుల తర్వాత అయితే నాకు అమౌంట్ వచ్చిందని ఒక మెసేజ్ అయితే వచ్చింది SBI నుంచి. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, సాయంత్రం 5 గంటల టైంలో నాకు మెసేజ్ అయితే వచ్చింది. మీ అమౌంట్ అనేది, ఈ అమౌంట్ క్రెడిట్ చేసినట్టు. అది వెంటనే ఫోన్ చేసి మాకు పడినాయి అమ్మా అని చెప్పేది. సో అందరికి వెంటనే ఫోన్ చేసి, అమ్మ యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చేసాయి, నిజంగా వస్తున్నాయని అయితే మేము అనుకున్నాము అందరం. సో శాలరీ చూసుకున్న తర్వాత ఎవరికైనా ఆనందం ఉంటుంది కదండి. సో మా అందరికి అయితే చాలా ఆనందం అండ్ హ్యాపీనెస్ ఇవన్నీ కలగలిసి అయితే వచ్చేసినాయి అందరి ముఖాల్లో. సో ఇంకా చూసుకుంటే నాకు అమౌంట్ ఎంత వచ్చింది అనేది మీకు రివీల్ చేస్తాను, కంగారు పడకండి ఇప్పుడు. సో మీకు ఎలా చెప్పాలి, ఇది ఉంది కదా, దీని ద్వారా చెప్తాను. అంటే డైరెక్ట్ గా చెప్పకూడదు అంటారు యూట్యూబ్ లో. చాలా క్రియేటర్స్ చూసాను నేను, డైరెక్ట్ గా ఎవరు చెప్పలేదు. అందరూ ఇది ఎంత కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. సో నేను అలాగే చెప్తాను. సో ఇది ఉంది కదండి పిల్లో. ఈ పిల్లో ఒక 1000 రూపాయలు అనుకోండి, అర్థమైందా? ఈ పిల్లో ఒక 1000 రూపాయలు. ఇలాంటి పిల్లోస్ ని 16 కొనుక్కోగలరు. నాకు శాలరీ అనేది అంత వచ్చింది. ఇలాంటి పిల్లోస్ ని 16 కొనుక్కోగలను. ఈ పిల్లో 1000 రూపాయలు అయితే సో దీన్ని బట్టి మీకు ఒక అంచనా వచ్చేసే ఉంటది. సో చూస్తున్నారు కదా, ATM దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకొచ్చాను నాకు వచ్చిన యూట్యూబ్ డబ్బుల్ని. అదే మీకు చెప్పాను కదా, పిల్లో సంబంధించి అంచనా వేసే ఉంటారు. ఆ అమౌంట్ అయితే ఇది. నేను అమౌంట్ అనేది క్లియర్ గా చెప్పను. బాయ్ కాదే, బాయ్ బాయ్, టాటా, గుడ్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ అమౌంట్ అనేది నేను ఏం చేస్తాను అనేది మీరు ఇప్పుడు చూడండి. మా అమ్మకి ఇచ్చేస్తున్నాను మొత్తం. మా అమ్మ ఏం చేసుకుంటే ఫస్ట్ అమౌంట్ కాబట్టి, తర్వాత నుంచి ఏమన్నా ఇదే ఫస్ట్ శాలరీ కాబట్టి మా అమ్మకి ఇస్తాను. సో అది ఫ్రెండ్స్. ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. కామెంట్స్ లో చాలా మంది మీరు కాపీ చేశారు, వేరే వాళ్ళది కాపీ చేశారు అని అంటున్నారు. కాపీ కాదండి, కాపీ చేయడం కూడా కష్టం. మీకు తెలుసా? కొట్టాలన్నా కష్టమే. కాపీ కొట్టినామంటే మూమెంట్ కరెక్ట్ గా రావాలి. అది చాలా మంది చేస్తున్నారు, వాళ్ళకి రావట్లేదు. మాకెందుకు వైరల్ అవుతున్నాయి వీడియోస్, అది మీరు గమనించారా? మేము బాగా చేయబట్టి కదా మీకు
ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఆ మాత్రం తెలియదండి చాలా మందికి. అందరూ అనట్లేదు, ఒకళ్ళిద్దరు అందరూ అనట్లేదు, ఒకళ్ళిద్దరు అంటున్నారు. మాకు చేసేవాళ్ళు ఎవరు అనరన్నమాట, వీడియో చేసేవాళ్ళు. మాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 90% మాకు మంచి పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇద్దరు ముగ్గురు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఎలా అంటే కాపీ అని కొంతమంది తిడుతున్నారు. వాళ్ళకి ఇది లేక తిడుతున్నారు, వాళ్ళకి తెలియదు కదా. వీడియో చెయ్యని వాళ్ళు అయ్యి ఉంటారు, వీడియో చేసే వాళ్ళు కష్టం తెలుసు. సో ఇంకోటి చెప్పాలి, కాపీ కొడితే వాళ్ళకి నాకు వచ్చే రెవెన్యూలో వాళ్ళకి షేర్ వెళ్తుంది. సో మ్యూజిక్ ఓనర్స్ ఉంటారు కదా, ఓనర్స్ కి అయితే 1% 2% ఎంత పర్సెంట్ షేర్ అయితే వెళ్తుంది రెవెన్యూ వాళ్ళకి. మొత్తం అంతా మాకు వచ్చేది. వాళ్ళ వీడియోలు మాకు లాభం, మేము చేయడం వాళ్ళకి లాభం. షేరింగ్ ప్రతి ఒక్కరికి పంచే మిగిలిందే వీడికి ఇస్తారు. మేము ఎవరైతే చేస్తున్నామో వీడియోస్ వాళ్ళకైతే షేర్ వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే రెవెన్యూ నుంచి. సో వాళ్ళు కూడా మా వీడియోస్ వైరల్ అవుతున్నాయంటే వాళ్ళ వీడియోస్ కదా వైరల్ అవుతున్నట్టు లెక్క. మ్యూజిక్ వాళ్ళదే కదా, మాది ఓన్లీ వీడియో అంతే. సో మన ఛానల్ కి అయితే రీసెంట్ గా 134,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సబ్స్క్రైబర్స్ అనకూడదు, మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 134,000 మంది అయ్యాము. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అన్నా, శాలరీ అన్నా, అమౌంట్ అన్నా అయితే నాకు వచ్చింది. సో దాని అందరికీ మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. దీని అన్బాక్సింగ్ మీ అందరి ముందే నేను ఓపెన్ చేస్తాను. నేను ఒక్కడనే ఓపెన్ చేయను, మీ అందరి ముందు కెమెరా ముందు అయితే నేను మీ అందరికి చూపిస్తూ ఓపెన్ చేస్తాను. ఇది మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఈ ఆనందాన్ని. ఇది అసమాసి వ్యవహారం కాదండి, ఇది ఏదో ఈజీగా వచ్చేసే సిల్వర్ ప్లే బటన్ అయితే కాదు. ఎక్కడ మార్కెట్ లో కొనుక్కోనేది కాదు, ఎక్కడ అమెరికా నుంచి అయితే వచ్చింది నాకు. వాళ్ళు పంపితే ఎంతో కష్టపడితే వచ్చింది. చాలా ఈజీగా వచ్చేసింది అనుకుంటారు చాలా మంది. సో అదనమాట. అదండి ఈ శాలరీ వీడియో గురించి అయితే. శాలరీ ఎంత వచ్చింది అనేది మీకు రివీల్ చేశాను. దయచేసి కామెంట్స్ లో మాత్రం ఎంత వచ్చిందన్నా ఇంత వచ్చింది అని మాత్రం పెట్టకండి. అదే చూసే వాళ్ళకి ఓ తెగ వచ్చేసింది అనుకుంటారు. చాలా మందికి చాలా తక్కువ అమౌంట్, మాకు అనేది చాలా ఎక్కువ అమౌంట్. ఇది దయచేసి అర్థం చేసుకుంటున్నా అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో సిల్వర్ ప్లే బటన్ అనేది ఓపెన్ చేద్దాం అనుకున్నాను, మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు ఒంట్లో బాగాలేదు, చిన్న ఫీవర్, అందుకే మీకు ఓపెన్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. మేము మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము, మీరు అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం, అలాగే ఎంకరేజ్మెంట్ కూడా మాకు అది చాలా. సో అదనమాట. ఇక్కడితో ఈ వీడియో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి సిల్వర్ ప్లే బటన్ వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. సో అప్పటిదాకా టాటా బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ పక్కింటప్ప.